నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నెలకొన్నట్టు కనబడుతోంది. తాజాగా ఢిల్లీలో టీఎంసీ పార్టీకి చెందినటువంటి 20 మంది ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖను అందజేశారు. తాము ఎన్డీఏకు మద్దతిస్తున్నట్టుగా కూడా ఆ లేఖ యొక్క సారాంశం. మొన్నటికి మొన్న అసెంబ్లీలో కూడా 60 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, మరి టీఎంసీ పార్టీని ఈ పరిస్థితులు ఎటు తీసుకెళ్తున్నాయి? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే నేషనలిస్ట్ హబ్ CEO సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. నమస్తే అండి. సో మొన్నేమో అసెంబ్లీ, ఈరోజేమో పార్లమెంట్లో వాళ్ళకున్నది 29 మంది 28 మంది ఎంపీల సంఖ్య. ఇప్పుడు 2/3 అంటే 20 మెంబర్స్ ఆల్రెడీ చీలిపోయారు. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు యాక్చువల్లీ ప్రస్తుతం బెంగాల్లో అయితే రాజకీయంగా మామూలుగా అధికారాన్ని కోల్పోయింది మమతా బెనర్జీ. ఇప్పుడు పార్టీని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. సో ఆల్మోస్ట్ పార్టీ తాను స్థాపించినటువంటి తన పార్టీయే తనకు కాకుండా పోయే పరిస్థితి ఇప్పుడు మమతా బెనర్జీ ఎదుర్కొంటోంది. ఇది కేవలం మమతా బెనర్జీకే పరిమితం కాదు, సమీప గతంలోనే మనం చూసాం. మహారాష్ట్రలో చూసాం మనం. శివసేన పరిస్థితి ఏమైంది, ఎన్సీపీ పరిస్థితి ఏమైందో కూడా మనకు తెలుసు. ఇప్పుడు లేటెస్ట్గా మమతా బెనర్జీ టీఎంసీ పాత్ర వచ్చింది. సో టీఎంసీ ఇప్పుడు 3-4 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి గ్రౌండ్ లెవెల్లో ఎదుర్కొంటున్న ఛాలెంజ్. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా పక్క పార్టీల వైపు వెళ్ళిపోతున్నారు. కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు. లోకల్ చోటామోటా లీడర్స్ ఉంటారు కదా, గూండాలు వీళ్ళందరూ ఉంటారు కదా, టీఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు చోటామోటా లీడర్లు వీళ్ళందరూ కట్ మనీ అంటారు. అంటే అక్కడ చిన్న ప్రతి అంశంలోనూ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. లంచమే, ఇట్స్ నథింగ్ బట్ ఏది రావాలన్నా డబ్బులు ఇవ్వాలి. ఆ కట్ మనీ నిర్వహించేటువంటి వాళ్ళందరి మీద తిరుగుబాటు వస్తోంది. ప్రజల నుంచి తిరుగుబాటు విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది అయితే నిన్ననే ఒకరిని గుండు గీయించారు. ఒకటి గుండు గీసి మరీ వాడికి చెప్పుల దండేశారు. అట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అండ్ జిల్లా స్థాయి నాయకులు వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. అటు కౌన్సిలర్లు, మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు, కార్పొరేషన్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేస్తున్నారు. కొంతమంది అసలు బయటకు రావట్లేదు. మమతా బెనర్జీ సరే ఈ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న యాక్టివిటీ ఇది. పోనీ ఎమ్మెల్యేల స్థాయిలో ఏం జరుగుతుందో చూద్దామనంటే, మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరి ఇళ్లపైన రైడ్లు జరుగుతున్నాయంటారు. సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కాబట్టి అని కాదు నేను అనేది. బట్ ఎవరైతే ఆ గూండాగిరి చేసిన వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్టా జహంగీర్ ఖాన్, అతను అరెస్ట్ చేశారు. ఇంకా ఇట్లా చాలా మంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్లు చేస్తున్నారు. వాళ్ళ మీద చాలా సంవత్సరాలుగా కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ ఇప్పుడు అరెస్ట్ల రూపంలోకి వెళ్తున్నాయి. నిజానికి ఫాల్టా నియోజకవర్గంలో జహంగీర్ ఖాన్కి కోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది. ఆ ప్రొటెక్షన్ ఇప్పుడు తీసేసింది, ఆటోమేటిక్గా అరెస్ట్ అయిపోతాడు. సో అదొక పరిస్థితి. ఇంకోవైపు ఉన్న ఎమ్మెల్యేలు అందరూ 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే 80 మందిలో 61 మంది ఎమ్మెల్యేలు రితాబ్రతా బెనర్జీ తన విపక్ష నాయకుడు అని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకున్నారు. వాళ్ళందరూ ఒకవైపు వెళ్ళిపోయారు. నిజానికి మమతా బెనర్జీ ఫస్ట్ రోజు నుంచి, ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సార్లు మీటింగ్స్కి కాల్ఫర్ చేశారు. ఎమ్మెల్యేలందరినీ కలిసి ఒక నిరసనలకు ఇంకోటో చేద్దామని. సో ఫస్ట్లో 60 మంది వచ్చారు 80లో, తర్వాత 40 మందో 30 మందో వచ్చారు. ఆ తర్వాత 8 మందికి పడిపోయింది. మొన్న ఒక మీటింగ్ పెడితేనో అక్కడ కాళీఘాట్ దగ్గర పెట్టిన మీటింగ్కి 8 మందే వచ్చారు. సో మిగతా వాళ్ళందరూ మమతా బెనర్జీతో స్టేజ్ షేర్ చేసుకోవాలని అనుకోవట్లేదు. యాక్చువల్లీ ఏం చేస్తోంది మమతా బెనర్జీ కూడా ఈ లాస్ట్ కొన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారంటే, ఎవరైతే తనకు అనుకూలంగా లేరో, ఎవరైతే తనకు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చర్యలకు పూనుకుంది. ఇంకాస్త ముందుకెళ్ళి ఆ చర్యలు ఏంటి, యాక్చువల్లీ ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలనుకున్నదో రితాబ్రతా బెనర్జీ అండ్ ఇంకొక ఎమ్మెల్యే పైన వాళ్ళిద్దరి మీద చర్యలకు పూనుకుంది. వాళ్ళిద్దరి మీద సస్పెన్షన్ వేటు వేశారు. వాళ్ళు సస్పెన్షన్ వేటు వేస్తే వాళ్ళు ఏం చేశారంటే, డైరెక్ట్గా వెళ్ళి మిగతా ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని ఇప్పుడు 61 మంది ఎమ్మెల్యేల మద్దతుతో అతను విపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఎల్పీ లీడర్గా ఉన్నాడు. టీఎంసీకి సంబంధించిన లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఆయన ఎన్నికయ్యాడు. సో అదొక వైపు ఉంటే, ఇంకోవైపు సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ ఎంపీ, ఆయన రాజీనామా చేశాడు. అండ్ మొన్నటిదాకా ఎట్లా ఉండేదంటే, ఎలక్షన్స్ ముందు వరకు కూడా మొత్తం టీఎంసీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఒక అభిషేక్ బెనర్జీ ఒక్కడే ఉండేది. సో ఇప్పుడు అభిషేక్ బెనర్జీ మీదనే పెట్టితే, అభిషేక్ బెనర్జీ ఉన్నంతగా జనరల్ సెక్రటరీ అనేది కీలకమైన పోస్ట్ కదా ప్రెసిడెంట్ తర్వాత. సో కీలకమైన పోస్ట్ కాబట్టి ఆ జనరల్ సెక్రటరీగా ఒక అభిషేక్ బెనర్జీ కంటిన్యూ అవుతూ ఉంటే, ఇప్పుడు అభిషేక్ బెనర్జీకి తోడుగా ఇంకో ఇద్దరిని యాడ్ చేసింది ఆమె, డెరెక్ ఒబ్రైన్ అండ్ డోలా సేన్. డెరెక్ ఒబ్రైన్ని, డోలా సేన్ని కూడా జనరల్ సెక్రటరీగా పెట్టారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అభిషేక్ బెనర్జీ పేరెత్తినా, మమతా బెనర్జీ పేరెత్తినా వాళ్ళు మాట్లాడుతున్నారంటే అసలు ఫోన్ ఎత్తట్లేదు. వాడు ఏ నాయకుడు కూడా ఫోన్ ఎత్తట్లేదంట. ఎవరు కూడా వాళ్ళతో స్టేజ్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళ మీద విపరీతమైన నిరసన ఉంది. ఇదేదో బీజేపీ ఫలితాల వల్ల వచ్చిన పాయింటే కాదు. వీళ్ళు గతం నుంచి కూడా, అంటే చాలా రోజుల నుంచి వీళ్ళు
టీఎంసీలో జరుగుతున్నటువంటి విషయాల మీద వాళ్ళు చాలా కోపంతోనే ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. జరుగుతున్న సరిగ్గా లేదు అని వాళ్ళకి తెలుసు, కానీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే టీఎంసీ ఎట్లాంటి వ్యవహారాలు చేసిందో మనకు తెలుసు. మామూలు సామాన్య జనమే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక విత్ ఇన్ ద పార్టీ ఏం మాట్లాడగలుగుతారో అది మనకు అర్థం. అట్లా క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ సైడ్ లైన్ చేసిన పరిస్థితులు ఉన్నాయి మమతా బెనర్జీ. అండ్ వీళ్ళందరి ఆరోపణ కూడా ఏంటంటే మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ అండ్ ఐపాక్ టీం, ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన ఐపాక్ టీం, వీళ్ళే నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారు. మేము అసలు ప్రజాప్రతినిధులమా లేకపోతే వీళ్ళు చెప్పేవి చేయడం కోసం ఉన్న వాళ్ళమా, మేము ఏమన్నా బానిసలమా అనే భావన చాలా మందిలో ఉంది. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు సుఖేందు శేఖర్ రాయ్, ఆయన రాజ్యసభ ఎంపీ, ఆయన చాలా సంవత్సరాలు సుదీర్ఘకాలంగా ఇప్పుడు 2011 నుంచి రాజ్యసభ ఎంపీగా కంటిన్యూ అవుతున్నాడు. టీఎంసీకి లాయలిస్ట్. అట్లాంటి సుఖేందు శేఖర్ రాయ్ ఆర్జీకార్ ఆసుపత్రి సమయంలో ఆయన కొంత తన నిరసనను తెలిపాడట, విత్ ఇన్ ద పార్టీ ఓన్లీ. సరే, బయటకు వచ్చి ఏదో వ్యాఖ్య కూడా చేశాడు. అప్పుడు ఏమైందంటే ఈ ఆర్జీకార్ ఇన్సిడెంట్లో సాక్ష్యాధారాల్ని తారుమారు చేశారు అనే అంశానికి సంబంధించి ఆయన అప్పట్లో మాట్లాడాడు. ఆ రోజు నుంచి తర్వాత కథ మమతా బెనర్జీతో కాంటాక్టే కట్ అయిపోయిందంట. ఈవెన్ కకోలి ఘోష్ ఆమె కూడా అది కూడా ఉంది. ఆమె కూడా చెప్తాను నేను. ఫస్ట్ అసలు సుఖేందు శేఖర్ రాయ్ ఈయనే అదే చెప్తున్నాడు. చెప్పి తర్వాత ఏమంటాడు ఆయన, నేను ఇంకా ఇందులో కంటిన్యూ కాలేను అని నేను ఆ రోజే డిసైడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు టైం వచ్చింది, నేను ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను. రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా చేసిన టైంలో ఇందాక మీరు చెప్తున్నారు కకోలి ఘోష్ దస్తీదార్, ఆమె విప్గా ఉంది యాక్చువల్లీ లోక్సభలో. తప్పించారు ఆమెను విప్ పదవి నుంచి తప్పించారు. తప్పించిన తర్వాత ఆమె ఏం చేసింది, ఇప్పుడు 29 మంది ఎంపీలు ఉంటే అందులో 20 మందిని ఆమె తీసుకొని డైరెక్ట్గా స్పీకర్కి లేఖ రాసింది. ఓం బిర్లా గారికి లేఖ కూడా వెళ్ళింది. సో మేము 20 మంది ఎంపీలవి మేము ఎన్డీఏకి మద్దతు పలుకుతున్నామని. సో 2/3 మెజారిటీ వాళ్ళకి 29 ఎంపీలు యాక్చువల్లీ వచ్చింది. ఒకటి ఖాళీ అయినట్టుగా ఉంది ఒక స్థానము, అది కొంచెం మనం డీటెయిల్ తెలుసుకోవాలి. బట్ 28 అయినా 29 అయినా నంబర్ ప్రకారం చూస్తే 2/3 మెజారిటీ 19 మంది ఎంపీలు ఉంటే సరిపోతుంది. సో వాళ్ళు 20 మంది ఎంపీలు ఉన్నారు. సో 2/3 మెజారిటీ ఉంటే వాళ్ళకు డిఫెక్షన్ లా అప్లై కాదు, యాంటీ డిఫెక్షన్ లా అప్లై కాదు. సో వాళ్ళకు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఇవేమి ఉండదు. ఫిరాయింపుల చట్టం రాదు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఇంకో బ్లాక్గా ఉండడానికి అవకాశం ఉంది. సో ఇది లోక్సభలో ఇది పరిస్థితి. రాజ్యసభలో కూడా సమస్య. 12 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో. 12 మందిలో ఎంతమంది ఉంటారో తెలియదు. ఇప్పుడు సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన తర్వాత మిగతా ఎంపీలు కూడా ఏమైనా ఇదే ధిక్కార స్వరం వినిపిస్తారా చూడాలి. ఇప్పుడు ఒక 8 మంది ఎంపీలు వచ్చేసారనుకోండి, 8 అంటే 12 మందిలో 8-9 మంది వచ్చేసారంటే అయిపోయింది. రాజ్యసభలో కూడా వాళ్ళు పక్కకు ఉండొచ్చు. సో ఇది పరిస్థితి ఇవాళ. అఫ్కోర్స్ ఇవాళ కాకపోయినా రేపైనా కానీ రాజ్యసభ సభ్యులు బీజేపీకి వచ్చేదే. ఎందుకంటే నంబర్ పెరిగింది కదా అసెంబ్లీలో, బీజేపీ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి మెల్లిమెల్లిగా రాబోయే రోజుల్లో ఇవన్నీ టర్మ్ పోతున్న కొద్దీ బీజేపీ ఎంపీలే గెలుస్తూ ఉంటారు రాజ్యసభలో. సో రాజ్యసభ ఈజ్ ప్రాబ్లం ఏం లేదు. లోక్సభ ఆల్మోస్ట్ విలీనమయ్యే పరిస్థితిలోకి వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇందాక అన్న దాంట్లో మమతా బెనర్జీ ఒకవైపు గ్రౌండ్ లెవెల్లో తన పట్టు కోల్పోతున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు ఉన్నారంటే కార్యకర్తలు లేరు. పోనీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారంటే ఎమ్మెల్యేలంతా పక్కకి చేజారిపోయారు. అటు ఎంపీలు ఏమైనా ఢిల్లీలో వాణిని వినిపించడానికి ఇప్పుడు ఇండీ బ్లాక్ ఉంది. ఒకవైపు ఇండీ బ్లాక్ సమావేశం జరుగుతూ ఉంటే మమతా బెనర్జీ సమావేశం జరుగుతున్న కాన్స్టిట్యూషన్ క్లబ్కి కిలోమీటర్ దూరంలోనే సువేందు అధికారి అండ్ భూపేంద్ర యాదవ్ ఇంటికి వెళ్ళి ఈ ఎంపీలందరూ మీటింగ్ అయ్యారు. మమతా బెనర్జీ ఓవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్ ఇట్లాంటి వాళ్ళతో కూర్చుంటే ఇంకోవైపు ఆ పార్టీ ఎంపీలు, ఢిల్లీలో ఉండే ఎంపీలందరూ భూపేంద్ర యాదవ్ ఇంట్లో కూర్చున్నారు. కిలోమీటర్ దూరంలోనే పరిస్థితి. సో ఇంతకుముందు మమతా బెనర్జీకి ఉన్నటువంటి వెయిటేజ్ ఆబ్వియస్లీ ఇండీ బ్లాక్లో ఉండదు. సో పొలిటికల్గా యాజ్ వెల్ యాజ్ మోరల్గా, ఎకనామికల్లీ, సోషల్లీ అన్ని రకాలుగా మమతా బెనర్జీ ఈరోజు ఐసోలేట్ అయిన పరిస్థితి. సో అది ఈరోజు బెంగాల్లో ఉన్న పరిస్థితి. అయితే సాయి గారు, ఇక్కడ గతంలో మహారాష్ట్ర ఎపిసోడ్ చూసాము. శివసేన ఏ విధంగా ఒంటరి అయిపోయింది, ఏక్నాథ్ షిండే అలా బయటకు రావడం అంతా కూడా చూసాం. అంతకంటే దారుణంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు అసలైన టీఎంసీ ఎవరిది అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. నెంబర్ పరంగా చూసుకుంటే అసలు ఇంకేమీ కనిపించట్లేదు. అంటే ఒక టెక్నికల్లీ ఒక ప్రాబ్లం ఉంది అక్కడ. శివసేన టైంలో జరిగింది ఏంటంటే ఉద్ధవ్ ఠాక్రేకి వ్యతిరేకంగా ఏక్నాథ్ షిండే అనే ఒక వ్యక్తి వీళ్ళందరూ నడిపించాడు. ఇప్పుడు టీఎంసీలో ఆ వ్యక్తి కనిపించట్లే, ఒకరు నడిపించేది కనిపించట్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభకు వస్తే కాకోలి ఘోష్ దాస్తీదార్ ఉన్నారు, లీడ్ చేస్తారు. అసెంబ్లీకి వస్తే రితాబ్రతా బెనర్జీ ఉన్నారు. సో అట్లా మనం ఒక వ్యక్తే నడిపిస్తూ ఉంటేనేమో పూర్తిగా తన పార్టీ చిహ్నం కూడా ఆ పర్టికులర్ వ్యక్తికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. టీఎంసీ ప్రెసిడెంట్ ఎవరు
అని అంటే కనుక ఒక యునానిమస్గా ఈ రెబల్ ఎమ్మెల్యేలు అందరూ రెబల్ ఎంపీలు అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయానికి వస్తారా అనేది మనం వీ హ్యావ్ టు సీ ఎవరెమర్జ్ అవుతారో చూడాలి. సో అది ఇంకా ఇప్పుడే ఇమీడియట్గా జరగకపోవచ్చు. వేరువేరుగా చూస్తే లోక్సభ వేరు, అసెంబ్లీ వేరుగా చూస్తే మాత్రం ఆబ్వియస్లీ టీఎంసీ తన పట్టు కోల్పోయినట్టే. సో ఓవరాల్గా టీఎంసీ గుర్తునే క్లెయిమ్ చేస్తారా, టీఎంసీకి సంబంధించిన సర్వాధికారులు మావే అని చెప్తారా, అది ఎన్ని రోజులు ఏం పడుతుందో చూడాలి మనం. వీ హ్యావ్ టు సీ. బికాజ్ ఎందుకంటే ఒక్కరు లీడ్ చేసే పరిస్థితిలో కనిపించట్లే ఇక్కడ. ఎవరో ఒక్కరిని అంటే మమతా బెనర్జీకి ఆల్టర్నేట్గా పలానా వ్యక్తిని నడిపిస్తాడు అనేది కనిపించట్లే. అలా కనిపించినప్పుడు వేరు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఒకడే ఉన్నాడు, ఒకడు అందరినీ తీసుకున్నాడు. సో అందరూ కలిసి ఆ ఏక్నాథ్ షిండే వైపు నిలిచారు. ఈవెన్ ఎన్సీపీ విషయంలో కూడా అజిత్ పవార్ ఒక్కడు వచ్చాడు, అజిత్ పవార్ వైపు అందరూ నిలబడ్డారు. అలాంటి పరిస్థితి టీఎంసీలో ఇంకా ఇప్పటికీ ఎమర్జ్ కాలేదు. బట్ ఎస్, అది కూడా జరిగే అవకాశం ఉంది. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు మమతా బెనర్జీకి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఆమె ఇప్పుడు కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఫిర్హాద్ హకీం ఉన్నాడు. ఫిర్హాద్ హకీం అభిషేక్ బెనర్జీకి ఆయనకి మధ్య విభేదాలు ఉన్నాయి, చాలా రోజుల నుంచి విభేదాలు ఉన్నాయి. సో ఫిర్హాద్ హకీం ఏంటంటే మొన్న అభిషేక్ బెనర్జీ ఆస్తులకు సంబంధించి నోటీసులు ఇప్పించింది కూడా ఇదే కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్. నోటీసులు ఇచ్చారు, ఈ ఆస్తులు వివరాలు ఏంటి, ఈ కట్టడాలు అన్ని అక్రమ కట్టడాలు అవే సంథింగ్. కార్పొరేషన్ నుంచి నోటీసులు వెళ్ళినప్పుడు ఇదే మమతా బెనర్జీ పిలుచుకొని ఫిర్హాద్ హకీంని అడిగితే నాకు సంబంధం లేదు, అధికారులు ఇచ్చారని చెప్పాడు. అఫ్కోర్స్ ఈయనకు సంబంధం లేకుండా ఉండదు కదా. ఇప్పుడు ఆయన రిజైన్ చేశాడు అభిషేక్ బెనర్జీ మీద వ్యతిరేకతతో. ఏమైందో తెలియదు, అంటే మమతా బెనర్జీ గట్టిగా బెదిరించి ఉండవచ్చు, ఏదో గట్టిగా అని ఉండవచ్చు. సో ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు మేయర్ ఎన్నిక జరగాలి కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్కి. మేయర్ ఎన్నిక జరగాలంటే కౌన్సిలర్లు అందరితోటి మీటింగ్ పెట్టాలి. సో కౌన్సిలర్లు అందరితోటి మీటింగ్ పెట్టాలంటే భయపడుతోందని వార్తా కథనాలు వస్తున్నాయి. ఎందుకు అంటే అక్కడికి వస్తే ఏ కౌన్సిలర్ ఎవరు కోడిగుడ్లతో కొడతారో తెలియదు. ఇవాళ ఇప్పటిదాకా అభిషేక్ బెనర్జీ మీద దాడి జరిగింది, చోటామోటా నాయకుల మీద దాడి జరిగింది, రేపొద్దున మమతా బెనర్జీ మీద దాడి జరిగిందని ఆశ్చర్యం లేదు. సో ఆమె కోడిగుడ్లతో కొడతారేమో, నా మీద దాడి చేస్తారేమో, నన్ను అవమానకరంగా నన్ను పక్కకు జరుపుతారేమో అనే భయంతో ఆమె ఏదైనా పబ్లిక్ ర్యాలీయో మీటింగో నిరసననో తెలపాలంటే కూడా భయపడుతోంది అనే వార్తా కథనాలు వస్తున్నాయి. సో మమతా బెనర్జీ ఇప్పుడు ఇవాళ ఢిల్లీకి వచ్చి కూర్చున్నారు. సో ఢిల్లీకి వచ్చి కూర్చొని వాళ్ళు ఏదో ఇండి బ్లాక్ ఇదంతా మాట్లాడుతున్నారు. క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ కాబట్టి పర్వాలేదు. ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో హాజరవడం అంటే అది కష్టమే. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆమెకు సపోర్ట్గా నిలుస్తున్నటువంటి సో కాల్డ్ గ్రూప్ ఎవరు అని అంటే కనుక మహువా మొయిత్రా, డెరెక్ ఒబ్రైన్ అండ్ ఇటు సాగరికా ఘోష్, ఇలాంటి వాళ్ళు అనమాట. సో కాల్డ్ ఎలీట్ సర్కిల్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే మమతా బెనర్జీని సపోర్ట్ చేస్తున్నారు. గ్రాస్ రూట్స్ పాలిటిక్స్ చేసిన వాళ్ళు ఎవరు మమతా బెనర్జీతో లేరు. గ్రాస్ రూట్స్లో అంటే గ్రౌండ్లో పాలిటిక్స్ చేసేవాళ్ళు ఎవరు మమతా బెనర్జీతో కనిపించట్లేదు. ఓన్లీ ఎలీట్ సర్కిల్స్లో ఉండేవాళ్ళు, సో కాల్డ్ దట్ షాంపెయిన్ పార్టీల్లో పాల్గొనేటువంటి వాళ్ళు, సో బ్రాండెడ్ బట్టలు వేసుకొని ఇంగ్లీష్ మాట్లాడుతూ సో కాల్డ్ ఈ లుటియన్స్తో కలిసే వాళ్ళు మాత్రమే మమతా బెనర్జీతో ఉన్నారు. ఆమెతో పాటు ముందు నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. 70s 80s నుంచి కూడా నేను 4 దశాబ్దాలు ఆమెతో కలిసి ట్రావెల్ చేశాను, నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇదే అని చెప్పి ఆమె చాలా ఆవేదనగా. ఎవరు? కాకోలి. అవును, కాకోలి. ఆమెను తిడుతున్నారు ఇప్పుడు. మహువా మైత్రా ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. నువ్వు మమతా బెనర్జీ లేకపోతే నువ్వెంత, అసలు నీ దగ్గర ఏముంది అది అని మాట్లాడుతుంది. చాలా దారుణంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఉంది. ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో, ఏం జరగబోతోంది అని అంటే కనుక మనం పార్లమెంట్ సమావేశాలు అనగానే పార్లమెంట్లో ఒక రక్కస్ మనం చూస్తున్నాం చాలా సంవత్సరాలుగా. ఇలా మనం కొంతకాలం గత 2 ఏళ్ళుగా అయితే ఎక్కువ చూస్తున్నాం. ఓవైపు కాంగ్రెస్ ఎంపీలు ఒక 99 మంది ఉన్నారు, ఇంకోవైపు వాళ్ళకు అంటే నాకు కొంతమంది ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా చెప్తూ ఉంటారు, మన తెలంగాణ నుంచి వెళ్ళినట్టు ఎంపీలు కూడా ఒకరిద్దరు చెప్తూ ఉండే ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న లోక్సభలో సెషన్స్ జరుగుతున్న టైంలో బయట ఆ లాబీస్లో కానివ్వండి, ఆ బయట కానివ్వండి, ఆ మెట్ల మీద కానివ్వండి, ఈ రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది ఎంపీలు వీళ్ళంతా కలిసి హెక్కిల్ చేస్తూ ఉంటారు. మిగతా ఎంపీలని హెక్కిల్ చేయడము. ఈ ఉమెన్ ఎంపీస్ ఉంటారు, ఆడవాళ్ళు, మహిళలే ఎంపీలు. ఆ మహిళా ఎంపీలు వచ్చి కావాలని ఎదుటి మనిషి మీదకి వచ్చి దాడి చేయడం. అంటే దాడి అంటే ఆల్మోస్ట్ తిడుతూ ముందుకెళ్ళడం, అగ్రెసివ్గా ఉండేసరికి ఏదైనా ఒక తప్పిదారి ఒక చిన్న వాళ్ళ మీద చేయి వేయడమో ఒక మాట అనడమో చేసామనుకోండి, చూసారా మహిళలు ఇలా అన్నారు అని చెప్తారనమాట. ఇదొక పద్ధతికి ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్న పని. ఈవెన్ మనం పార్లమెంట్లో కూడా చూసాం, ఈ మహిళా ఎంపీలందరూ ప్రధాని కూర్చునే స్థానం వైపు వచ్చి అక్కడంతా గందరగోళం సృష్టించారు. ఈవెన్ ఆయన రాలేదు, ఆయన రాకూడదని చెప్పేసి ఓం బిర్లా గారు అడగడం వల్ల రాలేదు ఆయన.
సో అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేస్తూ వస్తున్నారు. సో ఆ క్రియేట్ చేయడంలో, ఆ అగ్రెషన్ని చూపించడంలో, ఈ హెక్కల్ చేయడంలో, ఎదుటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అగౌరవపరచడంలో దీంట్లో కీలకంగా ఉన్నది ఎవరు అంటే టీఎంసీఏ. టీఎంసీ ఎక్కువ పాత్ర పోషించింది. ఇప్పుడు ఆ టీఎంసీలో 20 మంది ఎంపీలు ఇవాళ బయటకు వెళ్ళిపోతున్నారు. ఓకే, అంటే ఆ నాయిస్ రాబోయే రోజుల్లో పార్లమెంట్లో ఆ నాయిస్ మనం తగ్గుతుంది అని నేను అనుకోవచ్చు అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటే కాదు, ఈవెన్ మీరు డిఎంకేకి సంబంధించిన ఎంపీలు కూడా, డిఎంకే ఎంపీలు కూడా చాలా గట్టిగా వాయిస్ వినిపించేవాళ్ళు, నిరసనలు తెలిపేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు పక్కగా జరుగుతారు. సో అంటే నేను అనేది దట్ సో కాల్డ్ నాయిస్ ఏదైతే ఉందో నాయిస్ తగ్గడానికి ఆస్కారం ఉందా లేదా మనం నెక్స్ట్ సెషన్స్లో చూడబోతున్నాం. దట్స్ వాట్ నేను అనుకునేది. అయితే సార్ ఇప్పుడు బలం, ఎన్డీఏ బలం పెరిగినట్టు కనబడుతుంది. ఆబ్వియస్లీ 293 నుంచి 313కి వెళ్ళినట్టుగా ఉంది. రాజ్యసభలో కూడా బలం పెరగబోతోంది. అంటే పొలిటికల్గా ఎంతవరకు ఈ పరిస్థితి అడ్వాంటేజ్గా అవుతుంది బీజేపీకి, పర్టికులర్గా రాజ్యసభ అండ్ లోక్సభలో బిల్లులు పాస్ చేసుకోవడం విషయంలో కానివ్వండి, మిగతా విషయాలు? మీరు అన్నది కరెక్ట్. లోక్సభలో 240 నియోజకవర్గాల్లో 240 మంది సభ్యుల బలం ఉంది బీజేపీకి. ఎన్డీఏ కూటమితో కలిపితే 293, రైట్, 293 ఎన్డీఏ కలుపుకుంటే. సో ఎన్డీఏకి ఇప్పుడు ఇవాళ కొత్తగా చేరినవి ఏంటి అంటే బయట నుంచి సపోర్ట్ చేయడము అండ్ ఎన్డీఏ కూటమిలో చేరడము రెండూ ఉంటాయి. ఎన్డీఏలో కూటమిలో చేరే వాళ్ళు ఎవరు ఉన్నారు అని అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ టీఎంసీ 20 మంది ఎంపీలు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నామని ప్రకటించారు. అటు డిఎంకే ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించలేదు, కానీ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వట్లేదు అని ఉపసంహరించుకున్నామని చెప్పారు. మాకు సీట్లు సపరేట్గా కేటాయించండి అని చెప్పారు. సో రేపొద్దున ఏదైనా ఇష్యూస్ వస్తే ఎవరెవరు సపోర్ట్ చేస్తారు అని అంటే ఈ రోజున్న పరిస్థితుల్లో 20 మందితో కలుపుకొని కొన్ని చిన్న చిత్తగా ఇండిపెండెంట్లు వాళ్ళని వీళ్ళని కలుపుకుంటే మీరు అన్నట్టుగా 313 నెంబర్ వరకు వచ్చిందని చెప్తున్నారు. సరే 293 నుంచి 20 మంది కలిపితే 313 అనేది ఇప్పుడు కనబడుతున్న నెంబర్. దీనికి 363 రావాలి, 2/3 మెజారిటీ లోక్సభలో రావాలంటే. 313 నుంచి 362 అని అంటే ఆల్మోస్ట్ 50 మంది ఎంపీలు కావాలి. ఇంకా 50 మందిలో డిఎంకే నుంచి 22 మంది ఎంపీలు ఏమో ఉన్నారు. డిఎంకే బలము, మిగతా ఇప్పుడు జగన్ వైసీపీ బలము, ఈవెన్ టీఆర్ఎస్ లోక్సభలో లేరు కానీ రాజ్యసభలో ఉన్నారు. సో ఇట్లా చిన్న చిత్తగా పార్టీలు అవి కలుపుకుంటే ఆల్మోస్ట్ 250 వరకు నెంబర్ కనబడుతోంది అని చెప్తున్నారు. పూర్తి కాన్సెన్సస్ బిల్డ్ చేసి అందరితో గనక పర్ఫెక్ట్గా మాట్లాడి కొంత ఒక సుహృద్భావ వాతావరణంలో తీసుకురాగలిగితే ఇప్పుడు లోక్సభకి ముఖ్యంగా యూపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ 27 యూపీ ఎలక్షన్స్ ఉంటాయి, గుజరాత్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీలో వీళ్ళు కోల్పోయిన స్థానాల్లో ఎవరైనా సరే సమాజ్వాదీ పార్టీ గెలిచినటువంటి ఎంపీలు వాళ్ళు ఇప్పుడు ఒక పెద్ద ఆపరేషన్ నిర్వహిస్తారు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ 2-3 నెలల్లో తేలుతాయి ఇవి. ఎలక్షన్స్ రావడానికి 6 నెలల ముందు ఒక 20 మంది రాజీనామాలు చేశారనుకోండి, ఎస్పీ నుంచి బీజేపీలో చేరారనుకోండి, వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి? అసెంబ్లీతో జరుగుతాయి. సో అసెంబ్లీ ఎలక్షన్స్తో ఒక 20 మందో 10 మందో ఎంపీలు కనుక రాజీనామా చేస్తే, అక్కడ సమాజ్వాదీ పార్టీ నుంచో కాంగ్రెస్లో రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చి బీజేపీ టికెట్ మీద నిలబడితే ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ వేడిలో వాళ్ళని కూడా గెలిపించుకునే ఒక ప్రయత్నం కూడా చేయవచ్చు. సో అట్లా చేస్తే కనుక అనుకున్న 2/3 మెజారిటీ సాధించవచ్చు అనే ఒక గేమ్ ప్లాన్తో వెళుతుందా మనం చూడాలి. కొంచెం నేను గణాంకాలతోటి నంబర్స్తో మనం ఇంకొక సందర్భంలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బట్ ఎస్, రాజ్యసభలో చాలా కంఫర్టబుల్గా రాబోతుంది. రాజ్యసభలో ఎందుకు కంఫర్టబుల్గా వస్తుంది అంటే అటు ఢిల్లీ పూర్తిగా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసారు, బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. అటు హర్యానా పూర్తిగా వచ్చేసింది, ఇటు బీహార్ పూర్తిగా వచ్చింది, ఎక్కువ మెజారిటీ వచ్చింది నిజానికి బీహార్. అండ్ మహారాష్ట్రలో క్లియర్ మెజారిటీ. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ క్లియర్ మెజారిటీ. వెస్ట్ బెంగాల్ తోటి రాజ్యసభలో నెంబర్స్ పెరుగుతాయి నిజంగా మాట్లాడితే. అండ్ ఇప్పుడు ఇక్కడ అయితే సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేశాడు. రాజ్యసభలో ఉన్న వాళ్ళు ఒక 2-3 రాజీనామాలు చేయవచ్చు. రాజీనామా చేస్తే ఖాళీ అయిన స్థానానికి మళ్ళీ ఎన్నిక నిర్వహిస్తారు. అప్పుడు న్యాచురల్గా బీజేపీ వైపు వస్తాయి. సో అట్లా ఈ అడ్జస్ట్మెంట్స్లో నాకు అనిపిస్తోంది 2027 కల్లా, 2027 మధ్య కల్లా ఆల్మోస్ట్ బడ్జెట్ సెషన్స్ అయిపోయే వరకు, అంటే 2029 గడువు కాబట్టి ఒక 2 ఏళ్ల ముందు 2/3 మెజారిటీ లోక్సభలో రాజ్యసభలో బీజేపీ సాధించే అవకాశం ఉంది. సో 2027-28లో ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ఎలక్షన్స్కి వెళతారా? వీ హ్యావ్ టు సీ. చూడాలి. మేబీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అలాంటి ఇంకా చాలా ఉన్నాయి అంశాలు. సో బిఫోర్ క్లోజింగ్, ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత సమీక్ భట్టాచార్య ఒక మాట అన్నారు,
మేము సమీప భవిష్యత్తులో ఎవరిని కూడా పక్క పార్టీ నుంచి తీసుకో, పర్టికులర్గా టీఎంసీ నుంచి అసలు తీసుకోమని చెప్పారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ అక్కడ 60 మంది ఉన్నారు. కోర్స్ వీళ్ళు పార్టీలో జాయిన్ అవుతారని మనం చెప్పలేం, కానీ బెంగాల్ ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుంది? మళ్ళీ వీళ్ళందరూ వచ్చి ముఠా అంతా వచ్చి ఇక్కడ చేరుతున్నారనే ఫీల్. అదే ఇప్పుడు మీరు చెప్పారు కదా, మోస్ట్లీ తీసుకోకపోవచ్చు. కాకపోతే అది ఆల్టర్నేట్ ఎవరు ఎమర్జ్ అవుతారనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీఎంసీ నుంచి ఇప్పుడు రితాబ్రతా బెనర్జీ బయటకు ఏదో ఆయన ఒక సపరేట్ బ్లాక్ లాగా ఏర్పడ్డాడు. అయితే వాళ్ళు ఎమ్మెల్యేలు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. టీఎంసీ ఎమ్మెల్యేలు, మేము మమతా బెనర్జీని మా అధినేత్రిగానే మేము చూస్తున్నాం, కానీ అభిషేక్ బెనర్జీ మాత్రం మేము పట్టించుకోము, ఆయన పాత్ర ఉండకూడదు అని చెప్తున్నారు. అట్లా కూడా కొన్ని వాయిసెస్ వినబడుతున్నాయి. సో ఏది ఏమైనా ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీజేపీ వచ్చింది. ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఎవరున్నారు, సెకండ్ ఎవరున్నారు, ఇది కదా లెక్క. ఫస్ట్ అసలు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఉన్నారు. కాంగ్రెస్ని గద్దెదించి కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. సో కాంగ్రెస్ నుంచి వేరుపడ్డటువంటి మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఎంసీ స్థాపించింది 1998. స్థాపించి టీఎంసీ అంటే కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఇక 3rd పొజిషన్కి వచ్చేసింది, టీఎంసీ ఎమర్జ్ అయింది 2nd పొజిషన్కి. సో 2011లో టీఎంసీ అధికారంలోకి వచ్చింది, కమ్యూనిస్టులు అవుట్ అయిపోయారు. రైట్, టీఎంసీ అధికారంలోకి వచ్చింది, కమ్యూనిస్టులు అవుట్ అయిపోయారు. కమ్యూనిస్టులు అవుట్ అయిపోయిన తర్వాత కమ్యూనిస్టులకి టీఎంసీకి మధ్య పోటీ ఉండేది. బట్ ఆ ప్లేస్కి బీజేపీ వచ్చింది. బీజేపీ ఎమర్జ్ అయిన తర్వాత బీజేపీ వర్సెస్ టీఎంసీ అయినప్పుడు కమ్యూనిస్టులు 3rd పొజిషన్కి వెళ్ళిపోయారు, కాంగ్రెస్ 4th పొజిషన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు టీఎంసీ అవుట్ అయిపోయింది. టీఎంసీ అయిపోయినప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎమర్జ్ అవుతారా? అధీర్ రంజన్ చౌదరి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అధీర్ రంజన్ చౌదరి అంటే కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత ఉండే ఆయన ఇంతకుముందు. అధీర్ రంజన్ చౌదరి అన్నది ఏంటంటే ఈ టీఎంసీ నుంచి నాయకులందరూ కాంగ్రెస్లోకి వచ్చేయండి అని అన్నాడు. నిజానికి ఇప్పుడు ఇక్కడ అవకాశం ఎవరికి ఉంది అంటే కమ్యూనిస్టులకి అండ్ కాంగ్రెస్కి అవకాశం ఉంది. కమ్యూనిస్టులకి అవకాశం అంటే ఇప్పుడు ఫాల్టా నియోజకవర్గంలో జహంగీర్ ఖాన్ తప్పుకోగానే బీజేపీ నెంబర్ 1లో ఉంటే నెంబర్ 2లో సిపిఎం వచ్చింది, నెంబర్ 3 కాంగ్రెస్ వచ్చింది, నెంబర్ 4 టీఎంసీ పడిపోయింది. సో కమ్యూనిస్టులకి ఇప్పుడు టీఎంసీకి సంబంధించిన ఓటర్ బేస్ మొత్తాన్ని మళ్ళీ తీసుకొని కమ్యూనిస్టులు గెయిన్ అవ్వగలిగితే మేబీ కమ్యూనిస్టులు ఆల్టర్నేట్ అవుతారు బీజేపీ. తీసుకోకపోతే డెఫినెట్గా వాళ్ళు స్ట్రెంత్. కమ్యూనిస్టులు అవ్వడం కంటే నాకు తెలిసి కాంగ్రెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది, రాహుల్ గాంధీ సరిగ్గా పనిచేస్తే. వై? బికాస్ ఇప్పుడు మేజర్గా అక్కడ ఒక 30% ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఆ ముస్లిం ఓట్లు అయితే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు దాన్ని రిప్రజెంట్ చేయాలి కదా. అది రిప్రజెంట్ చేయడానికి కమ్యూనిస్ట్లా కాంగ్రెసా అన్నప్పుడు కమ్యూనిస్ట్ ఐడియాలజీ అవుట్ అయిపోయింది. లిటరల్లీ ఈరోజు కమ్యూనిస్ట్ ఐడియాలజీ లేదు, కమ్యూనిస్టులకి పెద్ద నాయకత్వం లేదు, దేశవ్యాప్తంగా వాళ్ళకి ఎదగాలన్న దృక్పథం కూడా లేదు లిటరల్లీ మాట్లాడితే. సో అక్కడేదో పెద్ద నాయకత్వము, సీరియస్ లీడర్షిప్ ఎవరైనా ఉన్నారా తెలియదు నాకు. బట్ కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఉంది కాబట్టి ఒక జాతీయవాద పార్టీకి ఇంకో జాతీయ పార్టీ ఖచ్చితంగా ఛాలెంజ్ ఇవ్వగలదు కరెక్ట్గా వర్క్ చేస్తే. మేబీ కాంగ్రెస్ ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంది అక్కడ ఎవరైనా నాయకుడు సరిగ్గా వస్తే. సో ఇప్పుడు మీరు అన్న ఈ 60 మంది ఎమ్మెల్యేలు ఎటు ఉంటారో తెలియదు. ఈ 60 మంది ఎమ్మెల్యేలు ఇలాగే ఉంటారా, ఇలాగే కంటిన్యూ చేస్తారా తెలియదు. రేపొద్దున అభిషేక్ బెనర్జీ మాత్రం అరెస్ట్ అవ్వడం ఖాయం, అభిషేక్ బెనర్జీ ఉండడు. సో అభిషేక్ బెనర్జీ అరెస్ట్ అయిన తర్వాత మమతా బెనర్జీతో ఎవరు ఉంటారు? అసలు మమతా బెనర్జీ కూడా అరెస్ట్ అవుతారని చాలా మంది అంటున్నారు. అది కూడా కావచ్చు. అంటే నేను చెప్తున్నాను, అంటే మోదీ గారు లేకపోతే అమిత్ షా గారు అట్లా అంత ఈజీగా చేయరు. ఫస్ట్ ఎదుటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అతనికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ మొత్తాన్ని ధ్వంసం చేసిన తర్వాత కానీ అరెస్ట్ ఉండదు నాకు తెలిసి. ఆయన అరెస్ట్ చేసిన వెంటనే ఇమీడియట్లీ సింపతీలు తీసుకొచ్చి మళ్ళీ విక్టిమ్హుడ్లు అవన్నీ తీసుకురావడం ఇష్టపడరు మళ్ళీ ఆమెని. సో అందుకే వాళ్ళు ఆర్టికల్ 356 పెట్టలే ఎప్పుడు. వాళ్ళు ప్రజాస్వామిక పద్ధతిలోనే గెలవాలని కంకణం కట్టుకున్నారు, అట్లా గెలిచొచ్చారు. సో ఎలక్టోరల్ పాలిటిక్స్లోనే వాళ్ళు విజయం సాధిస్తేనే ఈ లెజిటిమసీ ఉంటుందని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇట్లాంటి ఉదాహరణలు చాలా చూశారు. కాంగ్రెస్ డిక్లైన్ని మనం అబ్జర్వ్ చేశాం కదా చాలాసార్లు. రాష్ట్రపతి పాలన విధించి ఆ పార్టీలను చీల్చి అది చేసి అమిత్ షా 2014 తర్వాత ఒక 2-3 ఏళ్ళు పనిచేశాడు. పార్టీలను చీల్చడము, అధికారంలోకి రావడం ఇవి చేశారు. తర్వాత ఆపేశాడు. అమిత్ షా కూడా 2018 తర్వాత నుంచి ఎక్కడా కూడా ఈ పార్టీలని చీల్చే ప్రక్రియ చాలా వరకు కట్ చేశాడు. అక్కడక్కడ ఈ ఫ్యాక్షన్స్ ఏదైనా వచ్చి మాట్లాడితే చేయడం చేస్తున్నారు కానీ బట్ అదే పనిగా చేయట్లే, అదే పనిగా పెట్టుకొని చేయట్లే. ఇప్పుడు అంత అవసరం కూడా కనిపించదు, అవసరం కూడా లేదు ఆబ్వియస్లీ. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. చూద్దాం మరి టీఎంసీ భవిష్యత్తు ఏంటి, మమతా బెనర్జీ భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, మీ అభిప్రాయాలను తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అవి కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.
జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.